115 కీర్తన. కీర్తన 115, 115, Psalm chapter 115. హల్లెలూయా. 1 నుంచి 15 వచనాలు ధ్యానం చేద్దాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాసంజర్ ప్రార్థిస్తున్నాం నాయన. పెద్దగారకొండ ప్రాంతంలో తండ్రి, ఇటు గరిడెపల్లి మండలము, ఇటు పెరుపాడు మండలం మధ్యాహ్న తండ్రి మీ స్తోత్రములు, మీ ఏర్పాటు బట్టి వందనాలు అయ్యా. ఇక్కడ మేము అడుగు పెట్టినప్పుడు మాకు కాదు యెహోవా, మాకు కాదు అని అన్య జనాంగం మధ్యన తండ్రి, తోడేళ్ల మధ్యన గొర్రెలు పంపిన తండ్రి మీ స్తోత్రములు. మీ తుండు కొర దండ మాకు అండం నాయన, మీ స్తోత్రాలు. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు మీ స్తోత్రం. మీ జీవవాకులు చేత పట్టుకుని, మీ పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని అడుగు పెట్టి ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తండ్రి మా మనస్సాక్షి మాకు ఒప్పింపజేస్తుంది. ఇది సత్యం, ఇది నిజము. గలిబిలి చేస్తున్న నాన్నగక్ష ఆటంకపరచమా. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం దేవుడు. కసింతకాలం ఎందుకు చూపించిండు దేవుడు అంటే, ఆ చిన్న పిల్లల మనస్తత్వం ఉండాలి నీకు. జన్మేజైన విచారించే మాలం, గొడ్డును మాలయని గొడ్రాలు తెలవదు. పిల్లలు పుట్టిన పిల్లల సంగతి బాగా తెలుసు. ఎంత చాకరీ చేయాలి, వాళ్ళకి ఎట్లా చేయాలి అని వాళ్ళకి బాగా తెలుసు. అందుకని వాళ్ళు ముసలి ఎప్పుడు ఏడుస్తారు, నేను ఇట్లా చేసిన, అట్లా కన్నా, అట్లా పెంచిన అని చెప్తారు. చిన్న పిల్లల్ని పోలి నడుచుకున్నాడు దేవుడు. చిన్న పిల్లలు వంటి మనసు రావాలంట మన దేవుడు. అది లేకుండా వేస్ట్. రాతి గుండెని తీసేసి మాంసం గుండెని ఇస్తాను దేవుడు. చక్కని పాటలు పాడి చక్కని సాక్ష్యం ఇచ్చేరు. నువ్వు ఇంట్లో ఉన్నా అదే తీరు, బయట ఉన్నా అదే తీరు, రోడ్డు మీద ఉన్నదే తీరు. నీ బ్రతుకు మారాలి, నీ తీరు మారాలి, నీ చూపు మారాలి, నీ వినికిడి మారాలి. తీరు. దేవుని వాక్యం నిన్ను మారుస్తుంది, శుద్ధీకరిస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుని ఇస్తారు. హెచ్చు తగ్గులున్నాయి, పెద్ద చిన్న నుండి గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసే సమస్య ఉండదు. పొరపాటు పడతాను లేవని యజమానుడు ఏం చేస్తున్నాడు, కొడుకు ఏం చేస్తున్నాడు, కోడలు ఏం చేస్తున్నాడు. వివేకము పావురం వలె నిష్కపటం. పెద్దలేండి, కొంచెం చిన్నగా ఉండాలి. నన్ను ఇస్తూ తెలుసు వాడే దేవుడు పూర గతి వరం గతి చికెన్ కూర ఈనాడు పాని అడుగుడు ఆమె సంఘం లేదు, పెళ్లి నాకు. మరి నువ్వు పెళ్లి అయినాడు భార్య వదిలిపెట్టిపోతే ఎట్లుంటది? కొరకాసు పట్టుకుంటది. ఏరా నన్ను పెళ్లి చేసుకొని నువ్వు ఎవరికి పోతున్నా ఇల్లు ఊరు అంటాడు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సాగాలి మనం. సేవ అంటే అల్లటప్ప కాదు, కడుపులో సల్లగదు. సేవ అంటే కుదరదు. సేవ అంటే కష్టపడాలి. ప్రతి అడుగులో దేవుడు ఉంటాడు, అడుగు అడుగున ఉంటాడు ఆయన. నువ్వు కూర్చోవడం తెలుసు, నువ్వు లేవడం తెలుసు, నువ్వు పడుకోవడం తెలుసు. ఇప్పుడు నువ్వు ఆలోచించిన ఆలోచన విధానం కూడా ఆయన బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి మీరు గమనించాలి మన పరిస్థితి ఏమిటి. ఒక్కసారి మనం ధ్యానం చేసుకోవాలి ప్రతిరోజు. నా పరిస్థితి ఏంది, నా దుస్థితి ఏంది. కాబట్టి బహు జాగ్రత్తగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం.
लायोजी लायोजी आनंदी लायोजी यीशु तेरा नाम है खतरा जो नाम है सेठ गाग जनम चारू तेरा नाम है सेठ गाग जनम चारू तेरा नाम है यीशु यीशु को जना जीवत लेगा यीशु यीशु को जना जीवत लेगा लायोजी लायोजी आनंदी लायोजी 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 आनंदी लायोजी यीशु तेरा नाम है खतरा जो नाम है सेठ गाग जनम ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలసినా ఏది అడిగినా దయలేని నీ చిత్తమే ప్రభువా దయలేని నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు అరణి పూలే నీ ప్రేమ పొందగా అరణి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములే పుట్టకమునుపే భూమిని లేఖనము నీవు పుట్టంతకమునుపే పర్వతములే పుట్టకమునుపే భూమిని లేఖనము నీవు పుట్టంతకమునుపే దేవానికి స్తోత్రాలు. ఆయన ఇది జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మమ్మల్ని ఎంత దూరం నుంచి క్షేమంగా తోడుకొచ్చినారు. తిరిగి మా గృహాలు వెళ్ళిపో నా తండ్రి మీకు ఆదరణ ఇచ్చేది తండ్రి మీ స్తోత్ర హల్లెలూయా. తల్లి సంఘం పిల్ల సంఘం ఇంకా అనేక పిల్ల తరతరాల సంఘాలు తండ్రి మీ స్తోత్రంలో సంఘాన్ని శిరసైన తండ్రి మీకు వందనాలు. రావాల్సిన వారి త్వరపెట్టండి సకాలంలో నడిపింపుగా ఇచ్చేది ఆయన వారి రాకపోవడం తోడుండండి మంచి ఆరోగ్యం ఇచ్చేది ఆయన ప్రతి వారం మేము క్షేమము సమాధాన కలిగిన కృప చూపండి తండ్రి మీ స్తోత్రం. మీ దక్షిణాసం చాపడం జీవితం అయిపోతామని ఇదిగో ప్రభువుని కీర్తించి అయా యేసు స్తోత్రం మీ వాక్య ధ్యానం చేస్తుండగా మాకు తోడుగుని సహాయం అయిపోతున్నాం. మీకే మహిమాగంత ప్రభావం తెలిసి యేసు పరిశుద్ధాలు నా పర్వ తండ్రి ఆమేన్. ఈ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడి అని అన్ని జనులకు చెప్పుకుందరు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారములు చూడవు, వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు, వాటిని చేయి వారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం చేయు, ఆయన వారికి సహాయము చేయవారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం చేయు, ఆయన వారికి సహాయము చేయవారికి కేడెము. యెహోవా యందు భయభక్తుల వారారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము చేయవారికి కేడెము. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులు ఆశీర్వదించును.
పిల్లల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తుల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలు వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. దేవుని మందిరానికి వెళుదాం రండి అని ప్రజలు నాతో చెప్పినప్పుడు తను గంతులేసినాడు. మీ స్తోత్ర. హల్లెలూయా. దావీదుకు ఇచ్చే మనసు. హల్లెలూయా. తండ్రి దేవా స్తుతించే మనసు, ఆరాధించే మనసు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఎల్లప్పుడూ సమయమనకు అసమయమనకు ఆరాధించేవాడు. నీ ఆరాధన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. కనికరించిన ఆయన ఇది వెళ్తబడే సమయంలో ఏర్పాటు చేయడం చూపండి. వారి అతిక్రమాలు బంధించండి, పాపాలు కడగండి. మీ బిడ్డగా స్వీకరించి బలాన్ని ఏమిటి దయచి మహిమపదమని యేసు పరిశుద్ధుడు నాకు అవుతండి. మీ భక్తులు ఈ దాస్తులను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రభు క్రీస్తు కృతజ్ఞతలు. బలాలను ప్రార్థన చేసిన తండ్రి, తప్పిదాలు క్షమించిన ఆయన, దోషములను కడుగు తట్టి అతిక్రమాలు మన్నించిన ఆయన మీ స్తోత్రములు. మా ప్రాణప్రియుడా మీ స్తోత్ర. మీకు మించిన దైవం లేదు తండ్రి. అనేకులు ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారయ్యా. దయతో ఒకసారి కల్పించండి. ఎంతో మంది లోకాన్ని ఇస్తున్నారు. మా కళ్ళు ఆయన అయిపోతున్నారు. మేము కలుస్తున్నాం, చదివిస్తున్నాం, నడుస్తున్నాడు. మీ కృపయోగం స్తోత్రం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఆయన అతిక్రమాలు అందించి మా పాపాలు కడుగు మనం శుద్ధీకరించి బిడ్డలకి మంచిపోతామని ఆయన స్తోత్రులు. అయ్యా మేము దేవి రాసుకోలే ప్రభావ. అయ్యా మా పాపం నాకంటే ముందు నడుస్తుంది. మా అతిక్రమాలు మా జ్ఞాపకం ఉన్నాయి. విరిగినట్టున్నారు, చేయగలిగి చేయలేకపోతున్నారు. చేయగలిగి కూడా చేయకపోతే పాపమే. నేనేం పాపం చేయలేదంటున్నారు. ఎస్, నువ్వు చేయగలిగి దేవుని ఆరాధిస్తున్నావా? ప్రతి వారం ఆరాధనకు క్రమం తప్పకుండా దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తున్నావా? దేవుని భయం ఉందా? తండ్రి, ముఖ్యంగా నా తండ్రి మోడీ యొక్క తండ్రి జన్మదిన సందర్భంగా ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేశమంతా నా తండ్రి మోడీ యొక్క జన్మదినాలు జరుపుకుంటున్నారు తండ్రి. అందులో ఒక చిన్న భాగంగా, చిన్న మందగా మేము కూడుకొని తండ్రి మీ స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీ స్తోత్రములు మేము ఆయన మీ స్తోత్ర. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా యేసు మీ స్తోత్ర. ఈ యొక్క జన్మదిన వేడుకలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రధానమంత్రి మోడీని మీరు బ్లెస్ చేయండి మీ స్తోత్రం. సంఘంగా కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో దినం ప్రభావ కేక్ కట్ చేస్తుండగా అయ్యా మీరు తోడుగుండి సహాయం చేయండి మీ స్తోత్రములు. అయ్యా ఇదిగో ప్రభావ కేక్ కట్ చేస్తుండగా సహాయం చేయండి మీ స్తోత్రం. ఆయన యేసు క్రీస్తు నామములో తన కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన అయ్యా అన్ని ఉన్నాయి కానీ తన ప్రభావ రక్షణ లేదంటే మీ స్తోత్రములు. తన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీ స్తోత్రములు. రక్షణ ఆనందం దయచేయండి. మా దేశ ప్రధాని పట్టి అయ్యా యేసు తన బాప్తిసం తీసుకుని కృపతో మహిమ పొందమని, దేశ ప్రజలందరినీ సుఖ సంతోషాలతో మహిమ పొందమని, మోడీని తన కుటుంబాన్ని రక్షించమని ప్రార్థించి మహిమ పొందమని, మీకే మహిమ గంత ప్రభావం చెల్లిసి కొద్ది మనం యేసు పరిశుద్ధ అనుకుంటాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చిన్న ప్రార్థన కానుకల ప్రార్థన. పరిశుద్ధ పరమ తండ్రి యేసురాజా మీ కొంత బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆయన ప్రభు మీ స్తోత్రం. మీరు గొప్ప దేవుడు, సజీవుడు తండ్రి. చిన్న బిడ్డ కొరకు ప్రేర్ చేస్తున్నాను. ఆయన తన పుట్టెంటుకలు తీసుకున్న సహాయం చేయండి తండ్రి మీ స్తోత్రములు. అయ్యా మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా మీ తోడుగుడు సహాయం మహిమ పొందాం. దేవుని దయ, మనుషుల దయ బిడ్డ మీద మహిమ పొందమని నాయన ఇదిగో ప్రభా యొక్క తండ్రి పుట్టెంటుకలు కత్తిస్తుండగా అయ్యా మంచి ఆరోగ్యం దయచేసి ప్రార్థన మహిమ పొందమని యేసు పరిశుద్ధ ఆడుకుంటున్నాను పర్వ తండ్రి. ఆమేన్. పుడతా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో ఈ జుట్టు కత్తిరింపబడును గాక. ఏదో తా గుండు కడాగలను కాయ తోడు మారಬೇಕು. రైట్ దేవి నీ పేరు తెలుగులో చెప్పు. తెలుగులో రాడా? రమాదేవి. దేవికి రమాదేవి. నెక్స్ట్ గోత్రం పరమావత్. ఊరు చెప్పు. పెద్దగారు. ఇప్పుడు చెప్పు కదా. तीन सारी सुई मेरे ये सारी भैंसा दे तुम्हें को
तनुकोना बायबिलांत पाडना कणके नाकिदी ना अभ्यास यायचे पडगाరు ఈ సాక్ష్యం ఇచ్చిన చేతులు మీరు బ్లెస్ చేయండి, దీవించండి, ప్రార్థించండి. మీరు మీ దక్షిణ హస్తం చాపడానికి అయ్యా మీ తోడుగుండి సహాయం చేయండి. అయ్యా యేసుక్రీస్తు వారి కుటుంబాన్ని బ్లెస్ చేయ వారి పాట పనులను దీవించండి, కలిగిన సమస్తాన్ని మహిమపొందమని మీ దీవెనతో వారి ముంచేతమని ఈ దినం ప్రభావ జరిగించిన ఆ యొక్క పుట్టెటికల కార్యక్రమం బట్టి వందనాలు. తన బిడ్డ యొక్క చీదరను కొట్టి మంచి ఆరోగ్యం వారు జన్మించిన తల్లిదండ్రులు జ్ఞాపకం వారి రక్షణ దయచండి ఆయన. అలాంటి ప్రభావ ఇక్కడ ఉన్న పెద్దలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేస్తున్నాం. అయ్యా మా మంచి విశ్వాస వీరులు ఏర్పాటు చేయండి, మీ కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి. ఎవరేమైనా కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం, ఏదైతే ప్రభావం గలిబిలి చేస్తుందో దాన్ని లయపరచండి, సంతోషాన్ని సమాధానం శాంతిని మహిమపొందమని. అయ్యా విడబడిన కుటుంబాన్ని కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను ఆయన. ప్రభు మీ స్తోత్రం. ఈ సంఘాన్ని మీరు బ్లెస్ చేయండి అయ్యా, అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదం చెప్పి ప్రభావ మా భారతదేశం అంతా రక్షించబడాలి, కనీసం 1 కోటి మంది కదా సువార్త పోవాలని ప్రార్థన మహిమపొందమని ఈ కానుకలు మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధాన్ని కూడా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మను చేరిన పరిశుద్ధులకును సమస్త లోకం చేరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.